ఈ రాష్ట్రంలో గతంలో కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేశాయి. అప్పుడు వెంకయ్యనాయుడు తిరుపతి సభలో 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. పాజిటివ్గా ప్రధానమంత్రి గారు కూడా స్పందించడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చారు 2014లో. మరి దాని గురించి ఏమైనా ఆలోచన చేశారని అడుగుతున్నాను. ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడు కోసం ఆ రోజు నువ్వు బీజేపీతో కలిసావు, ఈరోజు మళ్ళీ బీజేపీతో కలుస్తూ ఉన్నావు. మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏ విధంగా నిన్ను హైదరాబాదులో ఒక సభలో మోడీ గారు మాట్లాడారు. నువ్వు మోడీ గారని అనేక సందర్భాలలో అనేక రాష్ట్రాల పర్యటనల్లో కూడా కనీసం అతని గురించి కాకుండా వారి కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడావు. మరి ఇది నీతివంతమైన కలయికేనా అని అడుగుతున్నాను. కాబట్టి ప్రత్యేకించి మేమేమి చెప్పదలుచుకోలేదు. దీనికి జవాబు చెప్పాల్సింది రాష్ట్ర ప్రజలు తప్పకుండా తగిన విధంగా స్పందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు కంటే ఎక్కువ స్థానాలు వచ్చేదానికి సహకరిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మీడియా బృందానికి, పత్రిక విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి నా విజ్ఞప్తి ఏమంటే, జగన్మోహన్ రెడ్డి ప్రజలతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడికి ప్రజలు ఓటర్లు ఓటేయరని కేవలం పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాడు. ఆ పొత్తు కూడా ఎట్టాడంటే ఒక మత ఘర్షణలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. ఇంతకుముందు కూడా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. మళ్ళీ బీజేపీ పార్టీని బాగా అసహ్యంగా మాట్లాడినాడు. ఇదే చంద్రబాబు నోరు ఎట్టుండదంటే ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన ఎట్ట మాట్లాడంటే నరరూప రాక్షసుడు అన్నాడు. మతాన్ని రెచ్చగొడుతున్నాడు. ఇది మనకు మంచిది కాదు, మత ఘర్షణ పెడుతున్నాడు మోడీ అని చెప్పేసి మాట్లాడినాడు. మోడీ అనే వ్యక్తి ప్రధాని కాదు, ఒక అంశాకి ఒక నమ్మిన బొంటుగా అని మాట్లాడినాడు. ఇదే పవన్ కళ్యాణ్ని నోటికి వచ్చినట్టు తిట్టినాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మళ్ళీ చేర్చుకున్నాడు. కాంగ్రెస్ను నోటికి వచ్చినట్టు తిడతాడు, మళ్ళీ కాంగ్రెస్ని తెలుసుకుంటాడు. ఈరోజు మేనిఫెస్టో ఒకప్పుడు చంద్రబాబు పెట్టినా ఆ మేనిఫెస్టోకి విలువ లేకుండా పోయింది. ఈరోజు మేనిఫెస్టో ఏ విధంగా ఉందంటే, చంద్రబాబు మేనిఫెస్టో ఎత్తుకొని పోయి బీజేపీ నేత అయినటువంటి జనతా పార్టీకి సంబంధించినటువంటి మన దేశానికి ప్రధానమైనటువంటి మన మోడీ కాళ్ళపైన పెట్టాడు. ఏది కూడా ఇంకా కరెక్ట్గా చేయలేడు. ఎందుకంటే మోడీ కంట్రోల్కి వెళ్ళిపోతున్నాడు, పవన్ కంట్రోల్కి వెళ్ళిపోయినాడు, రేపు కాంగ్రెస్ కంట్రోల్కి కూడా వెళ్ళిపోతాడు. జగన్ నమ్ముకున్నది ప్రజల్ని, జగన్ ఒంటరిగానే పోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అందరికి పనిచేశాడు కాబట్టి ఒక సింహంగా పోతున్నాడు. ఇతను జనాలకు ఉపయోగపడలేదు కాబట్టి ఈయనకు ఒక వెన్నుపోటుదారుడని, వేరే పార్టీని కొనుక్కున్నాడని ప్రజల్లో విపరీతంగా ఉంది. ప్యాకేజీ మనుషులు తీసుకొని వచ్చి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చేస్తున్నాడు, కానీ ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టకపోతే ఒకరు కూడా ఎమ్మెల్యే ఉండరు. ఈరోజు వాళ్ళు పెట్టిన పార్టీలో ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కూడా కుల పిచ్చితో ఒకటి పోతే, మత పిచ్చితో ఒకటి పోతే, అహంకార పిచ్చితో ఒకటి పోతే వెళ్ళిపోతున్నారు. జగన్ అన్న దగ్గర ఎన్ని పోయినా ప్రజలు నమ్ముకున్నాడు, ఓటర్లు నమ్ముకున్నాడు, దేవుడు నమ్ముకున్నాడు. కాబట్టి ప్రజలు ఎప్పుడు జగన్ అన్నని దీవిస్తారు. చంద్రబాబు నమ్ముకుని ఉన్నది కోటీశ్వరుని, పెత్తందారుల్ని, భూ కబ్జాదారుల్ని, వెన్నుపోటుదారులు నమ్ముకున్నాడు. కాబట్టి అతనికి ప్రజలు ఇంతకుముందే భూస్థాపన చేస్తున్నారు, ఇతరు ఇంకా ఎక్కువగా భూస్థాపన చేస్తారు.